హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు మనం చిత్తూరు జిల్లా పలంనేరు గ్రామం నందున్న మల్బరీ కల్టివేషన్ దగ్గరకు అయితే వచ్చేసాం. సో మనతో ఉన్నారు చంద్రప్ప గౌడ్ గారు. ఈయన ఆల్మోస్ట్ 40 years నుంచి మల్బరీ కల్టివేషన్, సిల్క్వామ్ రేడింగ్ చేస్తున్నారు. సో ఈరోజు ఆయన అనుభవాలు ఏంటో ఆయన మాటల్లో వినేద్దాం. సో మేము ఈరోజు మీ మల్బరీ కల్టివేషన్ మొత్తం షూట్ చేద్దామని వచ్చాము. సంతోషం. సో ఎప్పుడు స్టార్ట్ చేశారన్న ఇది పంట? ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది మేడం? ఇది ముందు ఏప్రిల్లో నాటుతుంది మేడం. ఇంతకుముందు దీంట్లో 8-2 అంటే వట్టి మల్బరీ తోట వేస్తే అది తొలి క్రాప్ 6 నెలలు పడుతుంది మేడం. ఇట్లాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు 8-2 అన్నప్పుడు బాగా మొదలు బలుపుగా రావాలని 6 నెలలు పడుతుంది కటింగ్కి. అవును 8 అవును మేడం. ఇది 8 అడుగులు, ఇది 2 అడుగులు మేడం. మొక్కకు ఇట్లా ఇది ట్రాక్టర్తో దున్నుకుండా దానికి అనుకూలంగా ఉంటుంది మేడం. అదే కాకుండా పట్టు పురుగులకి ఇలాంటి ఆకేస్తే రోగ నిరోధక శక్తి వస్తుంది అన్నమాట. గాలి వెలుతురు విలువలు బాగుంటాయి మేడం. మామూలు ఒత్తు తోట అంటే 2కు 2 వరుసగా నాటే అంటారు మన ఓల్డ్ పద్ధతి. అలాంటి ఆకేస్తే 2 బ్యాగులు వేసే అంటే 1 కిలో పండాలంటే అది ఊటినారు మోపు అంటే 50 కిలోలు వేయాలి మేడం. ఇట్లాంటిది అయితే 25 కిలోలు వేసినా కానీ పంట బాగా వస్తుంది. ఎంత వస్తుంది పంట మేడం? 1 ఎకరాకు 200 గుడ్లు మేపుకోవచ్చు మేడం. 180 కిలోలు పంట చేసుకోవచ్చు. 200 గుడ్లు పురుగులు పెట్టుకుంటే హార్వెస్ట్ చేస్తారండి సంవత్సరానికి మేడం 5 కటింగ్లు పడుతుంది. అవును మేడం. ఇలాంటి తోటని 70 రోజులు కటింగ్ చేసుకున్నట్లయితే మంచి ఈల్డింగ్ వస్తుంది మేడం. మాకు మామూలుగా ఒత్తు తోట 2కు 2 ఉండేది 60 రోజులకే కటింగ్ పడినా పర్వాలేదు. అది చాలా దగ్గర ఉంటుంది, పండాకు వచ్చేస్తుందని ఒత్తుగా పడుతుంది, దాంట్లో గాలి దూరదు మేడం. అందుకని 60 రోజులకే కటింగ్ పూర్తి చేయాలి. ఇది 70 రోజుల వరకు 10 రోజులు టైం తీసుకున్నట్లయితే ఆ ఒత్తు తోటల్లో పడే అంత తోట ఆకు దీంట్లోనే వస్తుంది. పట్టు పురుగులు కూడా దాంట్లో చిక్కగా ఆకుబడింది ఆగపడల్లా అనే ఉద్దేశంతో పెడతారు రైతులు. దాంట్లో 150 కేజీలు అయితే దీంట్లో ఇంకా ఒక 25 కేజీలు 30 కేజీలు ఎక్కువే పండుతుంది ఎకరాకు. 10 రోజులు టైం తీసుకుంటుంది మేడం. ఇది స్థల అవకాశం ఉండే దానివల్ల బాగా పండాకు రాకుండా ఉంటుంది, నీళ్లు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మనం ఇందాక వీడియోలో చూసాం కదా, చంద్రప్ప గారి ఫామ్లో అయితే 18-4 స్పేసింగ్ చూసాము. అంటే అక్కడ వెడల్ప్ ఎక్కువ ఉండింది. ఇదైతే 4-2 స్పేసింగ్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఒక రోకి ఇంకో రోకి మధ్య స్పేస్ చాలా తక్కువ ఉంది. అండ్ 18-4 స్పేసింగ్ అయితే మనకి ట్రాక్టర్స్ పెద్ద ట్రాక్టర్స్ వెళ్ళడానికి కానీ మెకనైజేషన్ ప్రాసెస్ కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడైతే మనకి పెద్ద ట్రాక్టర్స్ యూస్ చేయలేము. బట్ స్టిల్ చిన్న ట్రాక్టర్స్ అయితే యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ 2 ways ఆఫ్ డిగ్గింగ్ చేయొచ్చు అనమాట. ఇట్లా హారిజాంటల్లో చేయొచ్చు అండ్ ఈవెన్ ఇట్లా వర్టికల్గా చేయొచ్చు. సో ఇక్కడ ఇలాంటి రకమైన స్పేసింగ్లో అయితే మనకి లీఫ్ హార్వెస్ట్ అనేది చాలా ఈజీగా అవుతుందని అయితే చెప్తున్నారు. బట్ రీసెర్చ్ ప్రకారం అయితే దీనికి ఒక డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, లైక్ 18-4 స్పేసింగ్ అయితే మనకి స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ కానీ వాటర్ సప్లై కానీ కొంచెం మంచిగా జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక లీఫ్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఇక్కడ 4-2 స్పేసింగ్ ఉండటం వల్ల మనకి చెట్టుకి యొక్క స్పేస్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక్కడ రోస్ ప్రకారం చూస్తే చెట్టుకి స్పేసింగ్ చాలా తగ్గిపోయింది. సో దీనివల్ల ఏంటంటే కెనోపీ, లైక్ ఒక చెట్టు యొక్క నీడ్ ఇంకో చెట్టు వైపు పడడం వల్ల కానీ ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ లేదు, అండ్ ప్రాపర్ లైట్ వెంటిలేషన్ లేదు, అండ్ ప్రాపర్ వాటర్ సప్లై కూడా అంతగా 18-4 ఉన్నంత ఇదిగా దీనికైతే ఉండదు. సో ఇక్కడైతే చూస్తున్నాం మనం. ముందు వీడియోలో అయితే చంద్రప్ప గారి ఫామ్లో ఆకు యొక్క క్వాలిటీ చాలా బాగుంది. బట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఆకు యొక్క క్వాలిటీ చాలా తగ్గిపోయినట్టయితే కనిపిస్తుంది. కిందంతా ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ అన్నీ ఉన్నాయి, లీఫ్ ఎల్లోయింగ్ అంతా ఉంది.
సో చాలా మంది అయితే 18 to 4 స్పేసింగ్ ప్రిఫర్ చేస్తారు. నీళ్ళన్నా ఎంత పడుతుంది? వాటర్ మేడం ఇప్పుడు దానికి 4 అడుగులకు ఒక లైన్ వేయాలి మేడం డ్రిప్ పైపులో. దీన్ని 8 అడుగులకు ఒకటే కదా వాడుతా ఉన్నాము, అప్పుడు సేవ్ అయినట్లే కదా మనం, వాటర్ కూడా సేవ్ అవుతుంది మేడం దీంట్లో. అందుకనేసి ఇప్పుడు కొత్త టెక్నాలజీ మేడం, ఇప్పుడు రోజు రోజుకు వ్యవసాయం కూడా టెక్నాలజీ కోరుకుంటా ఉంది కదా, దాంట్లో ఇది కూడా ఒక భాగమే. ముందు దోకురు బార్లు ఎత్తుకొని తోకుండే వాళ్ళు, ఎద్దులతో దున్నుకుండే వాళ్ళు, అట్లా కాకుండా ఈరోజు ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకుంటా ఉన్నామంటే, ఇప్పుడు ఎద్దులతో దున్నాలంటే అదునుగా ఉండాలి మేడం, భూమి తడిగా ఉండాలి. అదే ట్రాక్టర్ అయితే యంత్రం కదా మేడం, దానికి ఎటువంటి గట్టి బాధ ఉండదు. అవును మేడం, కటింగ్ మేడం, నర్సరీ నాటొచ్చు, కటింగ్స్ నాటుకోవచ్చు మేడం. నర్సరీ కొనుక్కున్నట్లయితే 2 రూపాయల నుంచి 4 రూపాయల వరకు బయట మార్కెట్లో దొరుకుతుంది. మనము సొంతం మన పక్క తోటలోనే తీసుకొని మేము కటింగ్సే నాటుకుంటాం మేడం. ఇప్పుడు మా బామర్దోళ్ళు ఈ 2 రోజుల క్రితం నాటినారు మేడం. బట్టం దొడ్లో గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నాయి, 2 రూపాయలకు మొలకిస్తారు నర్సరీలో మేడం. దాన్ని తీసుకొచ్చి నాటుకుంటాము. నర్సరీ నాటేది కూడా మంచి పద్ధతే, కటింగ్స్ కంటే కూడా ఆ మొదల్లో పాత రోగాలు ఉంటాయి. అదే నర్సరీ అయితే పుల్ల మేడం, దాంట్లో కొంచెం కొత్త ధనం ఉంటుంది అన్నమాట. మనం నర్సరీ నాటుకుంటే మంచిది, ఖచ్చితంగా. ఏమన్నా రోగాలన్నా ఎట్లాంటి రోగాలు మేడం? దీనికి ముందు నుంచినే రోగాలు ఉంది మేడం. ఒక సెప్టెంబర్లో తుక్రా అని వస్తుంది మేడం, ఆకు ముడతగా పోతుంది, ముడత. మళ్ళా సుడి కొరికే పురుగు టైంలో చలికాలం వస్తుంది, అంటే 10వ నెల నుంచి 12వ నెల వరకు సుడి కొరికే పురుగు ఉంటుంది మేడం. అప్పుడు మనం నువ్వానని కొట్టుకోవాలా, అది కొడితే క్యాన్సర్ వస్తుంది, గవర్నమెంట్ బ్యాన్ చేసింది నువ్వాన్ని. దీనికి కొత్తగా కూడా కొత్తగా మేము వేప నూనె అట్లాంటిది కొట్టుకుంటా ఉన్నాం మేడం. సైంటిస్టులు తగ్గుతుంది మేడం. అంటే మేడం సుడి పురుగు త్వరగా సావదు మేడం. నువ్వాన్ అయితే అది బాగా చనిపోయేది, దాన్ని కొట్టే దానివల్ల రైతులకి క్యాన్సర్ వస్తూ ఉందని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా. ఈ టెస్టులు చేసినప్పుడు ఎందుకు వస్తూ ఉంది, మీరు ఏం చేస్తారు అని కనుక్కుంటారు. సార్ మేము మందులు స్ప్రే చేస్తామంటే అప్పుడు దాన్ని ఒక అండర్లైన్ చేసుకుంటారు అనమాట. అట్లా కొన్ని కేసులు అయిన తర్వాత దాన్ని బ్యాన్ చేస్తా వస్తుంది ప్రభుత్వం. అది ప్రభుత్వ ఉద్దేశము. ఇప్పుడు నువ్వు దొరకడం లేదు మేడం. అది వేప నూనె కొట్టుకుంటా ఉన్నాము. వేప నూనె ఇంకొక మేడం, మళ్ళా మేడం ఆకు రసం పీల్చే పిడుగు ఒక 3 సంవత్సరాలుగా ఉంది. దానికి శనక్కాయ నూనె 200 లీటర్లు 2 లీటర్లు శనక్కాయ నూనె, కానంగ నూనె 2 లీటర్లు, ఎగ్స్ కోడిగుడ్లు వచ్చిందని ఒక 30 కొడితే రిజల్ట్ బాగానే వచ్చింది. అది చాలా బాగుంది సార్. ముందు సంవత్సరం వాడితే బాగుంది. ప్యూర్గా ఉండే శనక్కాయ నూనె, ప్యాకెట్లు కాదు, గానంగ నూనె కావాలి. ఏ స్టేజ్ లో వేస్తారన్నా ఇట్లా మేడం? ఈ ఆకు కటింగ్ బడి 30 రోజులు అయింది మేడం. ఇంకా 35-40 రోజులు కటింగ్ బడి. ఒకసారి చూపిస్తారా ఎట్లా, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వేస్తారని? ఇదే మేడం, ఇది మొత్తం కట్ చేసేయడమే. ఇది మొత్తం కట్ చేసేయడమే మేడం. నా సికేచర్స్ ఉండాలి, కట్ చేసుకుంటే 60 రోజులకా మీరు వేసేది? అవును మేడం, కట్ చేస్తారు మేడం. చిన్న పురుగులు అయితే ఇంకా 15 రోజులకు వస్తుంది. మళ్ళీ అది కోసుకుంటూ పోయే కొందరికి పురుగులు పీరియడ్ మాకు వచ్చినాక మళ్ళీ మా దగ్గర 20 రోజులు మేత తింటుంది మేడం. అప్పుడు దశ పెరిగిపోతుంది అనమాట. ఇంకా త్వరగా పెరుగుతుంది. ఈ 30 రోజులు స్లోగా పెరిగింటుంది, ఇంకా పెరిగేది ఫాస్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే చిన్న కన్ను దశ నుంచి ఒక 1/2 అడుగు వచ్చే వరకు లేట్ అవుతుంది మేడం. అప్పుడు 20-25 రోజులు తీసుకొడుస్తుంది, 20 రోజులు తీసుకొడుస్తుంది. వాటి నుంచి సర్రని పెరిగేది మళ్ళీ బాగా పెరుగుతుంది. మళ్ళీ మనం 10 రోజులు లేట్ చేస్తే కూడా ఇంచుమించుగా ఒక 20% ఎక్స్ట్రా పడుతుంది. 60 నుంచి 60 రోజులకు కోసే తోట 70 రోజులకు కోసుకున్నట్లయితే 20% ఎక్కువ పడుతుంది. 100 మోపులు పడేది 120 మోపులు పడుతుంది. మనము ఏదో త్వరగా మేపేద్దాం, త్వరగా ఇది అయిపోదాం అనుకుంటే అప్పుడు ఆకు షార్టేజ్ వచ్చేస్తుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, అందుకని నేను సంవత్సరానికి 5 కటింగ్లే చెప్తా ఉండ. చిక్కు తోటలు, పాత తోటలు అయితే 6 కటింగ్లు చేస్తారు మేడం. ఇది మనం ఈ తోటలు పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 70 రోజులు తీసుకుంటే చాలా మంచిది. ఏ వెరైటీ అన్న ఇది? V1 అని మేడం. ఇది 2000లో వచ్చింది. 2000 నుంచి అంతకు ముందు M5 అని, S36 అని, లోకల్ చెవులాకు అంటారు, అది కూడా ఉండేది మేడం. అది
అది అంత తట్టుకుండేది కాదు మేడం. ఫీడింగ్లు అయితే 5-6 ఫీడింగ్లు వేసేవాళ్ళము. ఈ గాలికి బాగా ఎండిపోయేది త్వరగా. ఈ V1 రకం అయితే బాగా తట్టుకుంటా ఉంది. టోటల్ గా V1 ఉంది మేడం. ఇప్పుడు మొత్తం తోటలో అంతా V1కి మారిపోయినాం మేడం మేము. 2000 టోటల్ V1 ఉంది మేడం ఇప్పుడు. ఇవన్నా ఇట్లా పండ్లు కూడా వస్తాయి కదా మల్బరీ మేడం. పండ్లకి ముందు చెవులాకులో వచ్చేది మేడం. దానికనే కొత్త రకంగా నర్సరీ వాళ్ళు ఎవరో మేధావులు తయారు చేసినారు. మేము ఎత్తుకొచ్చి నాటుకున్నాం పండ్లు తినేదానికి. వీటిలో అయితే పూత వస్తుంది మేడం. ఆ దశ వరకు ఉండదు, రాలిపోతా ఉంది. ఆ పండ్లకనే వేరే రకం చెట్లు 2 రకాలు ఉన్నాయి మేడం. మనకి వీటిలో అయితే రాదు మేడం. రేర్ మేడం. 1000 చెట్లకు ఒక పండు వస్తుంది. ముందైతే లోకల్ ఆకుల్లో ఎన్ని పండ్లు కావాలో అన్ని తినేవాళ్ళు మేడం. చెట్టుకు 10 పండ్లు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సైంటిస్టులు ఉన్నారు మేడం. కొత్త రకాలు కనుక్కుంటా వస్తూ ఉంటారు అన్నమాట. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఏమంటే సెంట్రల్ సిల్క్ బోర్డ్ అని ఉంది. దాంట్లో 100ల్లో సైంటిస్టులు ఉన్నారు మేడం. వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో కొత్త దానానికి పోవాలని రీసెర్చ్ చేస్తానే ఉంటారు. ట్రైనింగ్ అట్లా తీసుకున్నారా మేడం? ట్రైనింగ్ తీసుకుంటాం మేడం. చాకీ సెంటర్ పెడదామని. ఇక్కడ కంటామినేషన్ ఎక్కువ ఉంది మేడం. 1 కిలోమీటర్లో షెడ్ ఏమి ఉండకూడదు మేడం. అంటే పురుగులు మేపే చాకీ సెంటర్ చేసేతావా 1 కిలోమీటర్ ఇంచుమించు డిస్టెన్స్ లో కంటామినేషన్ ఎక్కువ అవుతుంది మేడం. చిన్న పురుగులకి. చిన్న పురుగు ఆరోగ్యంగా ఉంటేనే రైతు ఆరోగ్యంగా పురుగు పంట చేసుకోగలుగుతాడు. చిన్న పురుగుకే రోగం వచ్చేసింది అనుకో, ఇవాళ ఆకు మీద అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందిపోతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు సోకి రైతు దగ్గర గూడు కట్టే సమయానికి గ్రాసరీ, ప్లాచరీ, సప్పుడు ఏదో ఒక రోగం వచ్చి పురుగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది సార్. అందుకనేసి నేను చాకీ సెంటర్ చేద్దామని కూడా వద్దులే, అది మనము 100 మంది రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. దానికని సపరేట్ ఫీల్డే సపరేట్గా ఉండాల. పాయిజన్కు దూరంగా మామిడి తోటలకు ప్లస్ పట్టు పురుగుల చెట్లకు దూరంగా ఉన్నట్లయితే మనం చేసుకోవచ్చు. చాకీ సెంటర్ అనేది అది సార్. ఇక్కడ మధ్యలో కూడా మీరు పంటలు వేస్తుంటారు? పంటలు సార్. నేను పచ్చ రొట్టె ఎరువు కోసం సంవత్సరంలో 2 సార్లు ఉలవలేసి మళ్ళీ దున్నతాను మేడం. అది పచ్చ రొట్టె అయిపోతుంది అన్నమాట. భూగర్భాన్ని విలువలు పెంచుకునే దానికోసము నేను ఉలవ మేడం ఉలవ వేస్తుంటే, ఈసారి ఉలవ వేసింటి మేడం. ఈసారి పెసర లేకుంటే ఉలవ, అలసంద ఏదన్నా వేసి దున్నతాను మేడం. రోటావేటర్ వేస్తే భూమి కొంచెం వైట్గా ఉన్నది, కొంచెం కలర్ మారింది మేడం. ఇది ఆకు వేసుకుంటే స్టోర్ రూమ్ సార్. ఆకు రూమ్ అంటాము మా లాంగ్వేజ్లో. ఏమంటే ఊజి ఈగ అని ఒకటి వస్తుంది సార్. డైరెక్ట్గా మనము తలుపులు తెరిచినట్లయితే ఊజి ఈగ అది సంతాన ఉత్పత్తి చేసుకునే కోసము అది 40 రకాల పురుగుల నుంచి తయారైపోతుంది ఎక్కువగా. ఒక ఊజి ఈగ వస్తే 850 పురుగుల్ని నాశనం చేస్తుంది. అది దాన్ని కుట్టేస్తుంది అన్నమాట. అది సంతాన ఉత్పత్తి కోసము. అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు గూడు కట్టే దశలో, జ్వరం పోయే దశలో చనిపోతుంది. అది నష్టమని మనం ఆకు రూమ్ అన్నమాట. ఫస్ట్ ఆకు వచ్చిన ఆకు రూమ్లో స్టోర్ చేసుకుంటాము. ఆ ముందర డోర్ వేసుకుంటాము. ఆ డోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆకుని పురుగులకి ఫీడింగ్కి ఎత్తుకుపోతాం సార్. అట్లా చేసుకున్నట్లయితే పురుగులకి ఈ ఊజి ఈగ నుంచి మనము జాగ్రత్త పడచ్చు. ఇప్పుడు ఏం స్ప్రే చేయం కదమ్మా? ఆకేమి స్ప్రే ఇప్పుడు చేసే పని ఉంది సార్. ఇది ఆకు మిగిలిండే ఆకు, దాన్ని ఏమి ఉద్దేశంలో పెట్టుకోవద్దండి. అది ఫీడింగ్లకి అయి మిగిలిపోయిండేది. నాది స్పిన్నింగ్ అయిపోయింది కాబట్టి ఇది పశువులకి ఇచ్చేస్తాం. అదే కాకంటే మనుషులు కొద్దిగా సందు వదిలేస్తారనేసి డోర్కి కూడా అయస్కాంతం పెట్టింటాం తక్కువ ఖర్చుతో. మేడం మీరు బయట వచ్చేస్తారా? అయస్కాంతం అంటే అయస్కాంతం అయితే కొంచెం గ్యాప్ ఉంటే కూడా అదే తీసుకొని లాక్ కుడుస్తుంది కాబట్టి ఇక్కడ సార్ అయస్కాంతము. ఇది అయస్కాంతం పట్టుకుంటుంది అనమాట. కొద్దిగా తలుపు సందుగా ఉండకుండా అయస్కాంతం ముగించి ఇట్లుంటే కూడా లాక్ కుడుస్తుంది అనమాట. చిన్న కొత్త టెక్నాలజీ, తక్కువ ఖర్చుతో. అది వేస్ట్ అయ్యిండే మైకుల్లో ఉంటుంది. అది 30 రూపాయలు ఇచ్చి తెచ్చుకుంటామే. అది చేసే పని మాత్రం చాలా విలువైంది అనమాట. వేలలో మిగిలిస్తుంది. రైతులు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు.
వెల్డింగ్ చేసి ఆ తలుపుని గట్టిగా పట్టుకుంటుంది చూడండి, లాక్ అయిపోతుంది. లోపల వర్క్ చేసేవాళ్ళు గెడి వేసుకుంటే వాళ్ళు 70 అడుగుల నుంచి వచ్చి గెడి తీయాల, ఆ ఒత్తిడి అంతా ఉంటుంది. ఈ లాక్ పట్టుకునే దానివల్ల తోసేయచ్చు, వేసేయచ్చు, అది ఈజీగా ఉంటుంది అన్నమాట, ఒత్తిడి ఉండదు. ముందు సార్ ఇది ఎదురు తట్టలు గుండుగా ఉండేవి, దాంట్లో రోగాలు కానీ అట్లే ఉండిపోయి మేము పేడతో అలికేవాళ్ళము. ఆ 20 సంవత్సరాలకు ముందు నుంచి ఈ కర్పూరం కొయ్యలు అంటారు, ఆవిడతో స్టాండ్లు చేసుకునే వాళ్ళము. అవి 10-12 ఏండ్లు ఉంటాయి సార్, మళ్ళీ పిప్పు పట్టేస్తాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ సార్, ఇది జిఐ అంటారు. 3-4 సంవత్సరాల్లో త్రుప్పు పట్టేస్తుంది సార్ ఐరన్ అయితే. ఇది టవర్స్కి బిఎస్ఎన్ఎల్ టవర్లకి కన్నా వేస్ట్ 20 ఏండ్లు అవి తీసేస్తారు సార్. ఇది అప్పుడు ఇది 75 రూపాయలతో మనకి డెలివరీ ఇస్తారు. జింక్ బెడ్లు సార్, మనం ఎంత బ్లీచింగ్ వాడుకున్నా త్రుప్పు పట్టదు. ఇది చాలా గట్టి మెటీరియల్ సార్. దీన్ని వాడుకున్నట్లయితే మనం ఎంత బ్లీచింగ్ అన్నా వాడుకోవచ్చు, ఎంత ఏమన్నా చేసుకోవచ్చు. ఇది 100 సంవత్సరాలైనా మన్నికుంటుంది, ఏమి డ్యామేజ్ కాదు సార్. ఈ స్టాండ్లు బాగా అట్లా. ఇది ఎంత అన్న డైమెన్షన్ రూమ్ది మేడం? డైమెన్షన్ ఎంత రూమ్ది? రూమా సార్? రూమా మేడం, ఇది షెడ్ మొత్తం 91 పొడుగు, 27 ఎడుము మేడం. మళ్ళీ వచ్చింది దాని ఆకు రూమ్ 12 అడుగులు పోతే ఇది 79 అడుగులు ఉంది మేడం. వెంటిలేషన్ కూడా మంచిగా ఉండాలి. వెంటిలేషన్ కూడా బాగుండాలి, గాలి వెళ్తూ ఉంటే గూడు కలర్ వస్తుంది, స్పిన్నింగ్ సిల్క్ ఈజీగా వస్తుంది నూళ్ళు తీసేటప్పుడు, కరుడు రాకుండా. అందుకని దీనికి తగ్గట్టు 80 కిటికీలు పెట్టిందండి మేడం. అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం కూడా 20% కిటికీలే ఉండాలంటారు షెడ్లో. 20%, 80% గోడ ఉండాల, 20% ఇంకా జాస్తి ఉండాలంటారు. అది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇదన్నా ఎంత హైట్ వస్తుంది? 2 అడుగులు. ఇదే మేడం, ఇది పురుగు వచ్చిన దశ నుంచి మేడం మేము బెడ్డే క్లీన్ చేయం మేడం. 2వ దశలో వస్తాయి, వాటి నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ జ్వరం పోయినప్పుడు లైమ్ వాడతాం సున్నము. 3వ దశలో మళ్ళా విజేత పౌడర్ వాడుకుంటాము ఫీడింగ్కి ముందు. మేడం 2వ జ్వరం పురుగులు దిగుతుంది, అప్పుడు వాళ్ళు సున్నం కొట్టించుంటారు, లేదంటే మనం కొట్టుకుంటాము. అప్పుడు జ్వరంలో ఉంటుంది, జ్వరంలో ఉన్నప్పుడు స్పర్శ ఉండదు 24 గంటల ఒకటికి. ఆ జ్వరం లేస్తానే ఫీడింగ్ ఆశిస్తాయి. అప్పుడు మనము విజేత పౌడర్ తెచ్చుకొని తగిన మోతాదులో కొట్టుకొని ఫీడింగ్ ఇస్తాం అరగంట తర్వాత. మళ్ళా 3వ జ్వరం పోతుంది, మళ్ళా సేమ్ అట్లే అన్నమాట. అది 24 గంటల నుంచి 30 గంటలు ఉంటుంది. ఆ దశ అయితేనే మళ్ళీ ఆ ఫీడింగ్ ఆశిస్తుంది, అప్పుడు విజేత కొట్టిందని ఆకేస్తాము. మళ్ళీ 7 ఫీడింగ్ లేనాక 4వ దశకి వెళ్ళిపోతాయి. అట్లా మేడం. పురుగులు ఉన్నాయన్నా? ఉండేటివేమన్నా? పురుగులు ఉన్నాయి మేడం, గూడు కడతా ఉన్నాయి చూడండి మేడం, గూడు అల్లుతా ఉన్నాయి చూడండి, గూడు కడతా ఉన్నాయి చూడండి సార్. గూడు అల్లేది పట్టుకుంటే బాగుంది. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారన్న పురుగులు? మేడం మాకు లోకల్లో కూడా చాకీ సెంటర్లు ఉన్నాయి, చిత్తూరు, సీకి దిన్నిపల్లి. ఒకే వెరైటీ తెచ్చుకుంటారు కదా? అవును మేడం. ఇది మేడం ఇది హైబ్రిడ్స్ అంటారు మేడం. సారీ, డబుల్ హైబ్రిడ్ అంటారు మేడం. డబుల్ హైబ్రిడ్. ఇది ముందు సింగిల్ హైబ్రిడ్ ఉండేది మేడం, అది ఎండకి కన్నా తట్టుకుండేది కాదు. ఇది కూడా ఇది వచ్చి ఒక 10 సంవత్సరాలు అయింది. ఇది వచ్చినప్పటి నుంచి ఎండలకి బాగా తట్టుకుంటా ఉండే మేడం. అది సార్ విషయం. వీటికి ఎటువంటి రోగాలు వస్తాయన్న మేడం? వీటికి ముందు నుంచి ఉండేది గ్రాసరీ, అంటే పాలు పురుగు అంటారు మేడం, గ్రాసరీ అంటారు. అది ఒక్కసారి షెడ్లో కన్నా ఉండింది అనుకో, బాగా డిస్ఇన్ఫెక్షన్ చేయకంటే 2.5 సంవత్సరం ఉంటుందంట మేడం ఆ బ్యాక్టీరియా గ్రాసరీని. దానికి సున్నం కొట్టుకొని సున్నం నీళ్ళతో కడుక్కున్నట్లయితే ఆ రోగం కొంచెం తగ్గుతుంది మేడం. ఉత్తి సున్నం నీళ్ళే వాడతారు? అవును మేడం, అంటే బ్లీచింగ్ కొడతాము, సున్నం నీళ్ళు కొడతాము మేడం. బ్లీచింగ్ తొలి దశలో కొట్టేస్తాము, మళ్ళీ సున్నం నీళ్ళు కొట్టుకుంటాం మేడం. 100 లీటర్లకి 3 కేజీలు సున్నం వేసుకొని బాగా తేరినాక కొడతాము. అట్లా కొట్టినట్లయితే రోగాలు రాకుండా చేసుకోవచ్చు. అదేనా ఎక్కువ వచ్చేది మేడం? ప్లాచర్ ఏం వస్తుంది, అది వాతావరణంలో ఒడితుడుకుల వల్ల వస్తుంది మేడం. ప్లాచర్ అంటే ఎర్రగాయ అంటారు, తలకాయ ఎర్రగా ఉంటుంది. పురుగు రాను ఇది తగ్గిపోతుంది అనమాట, ఫీడింగ్ తినకుండా ఆ సైజ్ తగ్గిపోయి వీక్ అయిపోతుంది. పక్కదానికి కూడా త్వరగా అంటుకుంటుంది. అది వేసే పెంటలో అది కొంచెం
పెంటలో కొంచెం వాటర్ వదులుకుంటా వెళ్ళిపోతుంది ఆకింటి. దాని ఒక 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 రోగం వచ్చిండేది ఒకే రోజులో 100 పురుగులు కంటించుకుంటా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఫీడింగ్ అవి తినేస్తాయి, ఆ బ్యాక్టీరియాలు ఆకులోనే ఉంటాయి. అదేం చేస్తుంది, ఆ 100 స్ప్రెడ్ అయిపోయి లాస్ట్ గూడే కట్టకుండా అయిపోతాయి. అది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ప్లాచర్ అనేది ఇంచుమించుగా 4 రోజుల్లో టోటల్ షెడ్కి అంతా వచ్చేసి అన్నీ అట్లా అయిపోతాయి గూడు కట్టకుండా. అది ఒకటి ఉంది మేడం. పాయిజన్ వాసన తగిలి నాన్ స్పిన్నింగ్ అని కూడా వస్తూ ఉంది మేడం. అంటే మామిడి తోట పక్కల్లో, టమాటా చెట్ల పక్కల్లో కన్నా ఆకు కోసినట్లయితే దాన్ని టెస్టింగ్ చేసుకొని వేయాలి మేడం. వేరే ముందు పురుగులు ఉంటాయి కదా, టెస్ట్ చేసి ఇది గూడు బాగా కట్టిందా అన్న తర్వాతే పక్క తోటలో ఆకు కోయిల్లా. అట్లా కోయినట్లయితే ఖచ్చితంగా నాన్ స్పిన్నింగ్ వచ్చేసి మా బ్యాచ్, ఇంతకు ముందు బ్యాచ్ మా ఫ్రెండ్ వాళ్ళది పక్కలో టమాటా ఉండింది, ముందు కొట్టిండారు. ఆ స్మెల్ వచ్చింది, అది పురుగుల మీద ఏం పడలేదు మేడం. గూడే కట్టకన్నా ఉండిపోయింది. పురుగు ఆకు తింటుంది, గూడు కట్టకన్నాయి. నాన్ స్పిన్నింగ్ అంటారు. ఏదో గ్రంథులు దెబ్బతినేస్తాయంట మేడం. ఆ గ్రంథులు దెబ్బతిన్నప్పుడు ఆ పురుగులంతా పనిచేట్ అయిపోయి గూడే కట్టకుండా మొత్తం లాస్ అయిపోయింది. అది మేడం. అప్పుడు పాయిజన్ ఎఫెక్ట్ కూడా జాగ్రత్తగానే ఉండాలి మేడం. అది ఆవులకు కొడతారు చూడు, బోటక్స్, అది అతి భయంకరమైన ప్రాబ్లం ఉంది మనం పురుగులకి. మామిడి చెట్లు కొట్టే మందులు, టమాటాకు కొట్టే మందులు పక్కలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పట్టు పురుగు దశకి రాకుండా గూడు కట్టకుండా అయిపోతుంది. దాంట్లో మనం అప్పుడు ఆవు ఉందిలే అనేసి మా బంధువులు వరండాలో పక్కలో కొట్టేసి వరండాలో కట్టేసినారంట. ఆ సైడ్ అంతా గూడే కట్టలేదంట, పురుగు అంతా చనిపోయిందంట. అదొకటి ఉంది. గుడ్ నైట్ అనేసి సాంబ్రాణి కడ్డి ఉంటుంది, అది కన్నా మనము ఒకటి అంటిచ్చేస్తే కూడా చాలు పురుగుల షెడ్లో అంతా డెడ్ అయిపోతాయి. అది లక్ష్మణ రేఖ అనేది అస్సలు వాడకూడదు రైతులు. దీనికి పురుగులు ఉన్నప్పుడు లోపల వాడనే వాడకూడదు. గమేక్షన్ కానీ లక్ష్మణ రేఖ కానీ అది జాగ్రత్తగా ఎట్లా వాడాలా, బయట వాడుకోవాలా, పుట్టల దగ్గర, చీమల పుట్టల దగ్గర కానీ వాడుకోవాలా. బూట కొన్ని విషయాల్లో జాగ్రత్త చేసుకున్నట్లయితేనే దీంట్లో సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది. ఏదో చేస్తా ఉండాంలే అని నిర్లక్ష్యం ఎక్కడా చేయకూడదు మేడం. చిన్న బిడ్డను సాకినట్లు సాకుకోవాలి. దీన్ని చిన్న బిడ్డ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాం మనము, అట్లున్నట్లయితేనే సెరికల్చర్లో సక్సెస్ అయ్యేదానికి అవుతుంది మేడం. ఇవంతా ఎక్కడికి పంపిస్తారు అన్న తర్వాత? మేడం మాకు పలంనేరులోనే, ఇంతకు ముందు పలంనేరు మార్కెట్ అంటే జల్లుగూలు మార్కెట్ అని అనుకునేవాళ్ళు. మేమంతా వ్యాపారస్తుల దగ్గరకు పోయి మేము నాణ్యమైన గూలు పంట చేస్తా ఉన్నామనేసి చిన్న టూర్ వేసుకొని ఒక్క రోజంతా గౌరవ ఏడీ గారు ఢిల్లీ బాబు అని ఉన్నారు, పెద్ద ఆయన, మా పట్టు రైతులకు శ్రేయోభిలాసి పితామహుడు అతను తీసుకుపోయి వ్యాపారస్తులకు మా దగ్గర విలువైన గూళ్ళు ఉన్నాయని ఇచ్చేస్తే ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 మార్కెట్ పలంనేరు అయింది మేడం. ఏమంటే రామ్నగర్కి మాకు 100 నుంచి 200 రేటు కాడ తేడా ఉంటే ఈ రోజు రామ్నగర్ కంటే పలంనేరు రేటు ఉంది 15 రోజుల నుంచి. మా చాలా గర్వం పడతా ఉంటాం. ఏమంటే మాకు 200 కిలోమీటర్లు, కిలోకి 20 రూపాయలు ఖర్చు వచ్చేది మేడం. ఈ రోజు పలంనేరులో మాకు 1 కిలోమీటర్లో మార్కెట్ ఉంది. ఈ రోజు ఇక్కడే రామ్నగర్ని, కోలార్ని క్రాస్ చేస్తా ఉందంటే మేము ఇదేదో అదృష్టంగా భావిస్తూ ఉంటాము. ఏం జరుగుతూ ఉందో మాకు తెలియకుండా మేము లోపలే ఉత్సాహపడతా ఉన్నాం మేడం. ఖచ్చితంగా మేము ఇంతకుముందు సంకర జాతి పులుగులు మేడం, పసుపు సీబీ మేపేవాళ్ళము, కోలార్ చిన్న అని. చిద్దల గట్టుకెత్తుకొని పోతే మాకు జాగాలు ఉండేవి కాదు. వాళ్ళు ఎత్తుకొచ్చి పోసుకొని జల్లీళ్ళు పట్టుకొస్తారు, కొన్ని గుళ్ళు వేసేసి వెళ్ళిపోయింటారు. మేము కింద పోసుకోవాలా, వర్షంలో పోసుకోవాలా మేడం. చీటీకి ఇంతంతలా ఉంటాయి, మా రక్తం తాగేసేది. అంటే మాకు స్థాన బలం ఉండేది కాదు. ప్రతి పంటకి వేసకపోతే కష్టాలతో కూడొచ్చేవాళ్ళము. ఈరోజు మేము గర్వంగా కిలోమీటర్లు పోయి అమ్ముకొని వచ్చుకుంటా ఉన్నాం మేడం. మాకు పలంనేరు మార్కెట్ అనేది ఎంత పడిందన్న మొత్తం సెటప్కి అంతా? మేడం నేను ముందు బల్క్గా ఉమ్మడి కుటుంబంలో 1200 కేజీలు పంట చేసి బాగా నాకు ప్రశంసా పత్రాలు 10 వచ్చిండాయి. సంఘంలో గౌరవం ఉంటుంది మేడం. వ్యవసాయం చేస్తే కూడా సులకనని కాదు, బాగా చేసుకున్నట్లయితే ఏ పని చేసినా కానీ మేడం మనం చిత్తశుద్ధితో చేస్తే గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను ఓవర్ ఎక్స్పెక్ట్తో ఈ షెడ్డుకు వరకు 35 లక్షలు అయింది. బెడ్లకి వైరింగ్కి 5 లక్షలు అయింది. బెడ్లు అంటే అంత జింకుతో వేసినాను కదా, వైరింగ్కే 80,000 అట్లా అయింది. 40 లక్షలు అయింది మేడం. కానీ నేను ధైర్యంగానే ఉన్నాను, ఎందుకంటే మనం దీంట్లో బతుకుతా ఉన్నాము, దీన్ని చేయగలుగుతాం, చేస్తాము అని కోట్లు సంపాదించేదానికి కాదు మేడం. బాగా చిత్తశుద్ధితో చేసుకుంటే చిన్న ఉద్యోగి
ఎట్లా బతుకుతాడు హ్యాపీగా క్రమశిక్షణతో బతుక్కుంటా ఉంటే అలాగా మనం కూడా రైతు కూడా బతుక్కోవచ్చు, చిన్న గవర్నమెంట్ ఉద్యోగిలాగా బతుక్కోవచ్చు. గవర్నమెంట్ సబ్సిడీలు అట్లా సబ్సిడీలు మేడం షెడ్కు 3 లక్షలు ఇచ్చారు మేడం. ఉపాధి హామీ పెండింగ్లో ఉంది. 50 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటప్పుడు మాకు చాలా హెల్ప్ అయ్యేది మేడం. అది ఏమంటే ఒడిదుడుకులు ఉండేటప్పుడు అంతా భరోసాగా ఉండేది. ఈరోజు కాస్ట్ ఆఫ్ ఒక 450 రూపాయలు అవుతుంది కేజీ గుళ్ళు పండించాలంటే మేడం. అన్ని మీరు అమ్మేది ఎంత కమ్ముతున్నారు? ఈరోజు మార్కెట్ 600 ఉంది మేడం. కరోనా టైంలో కన్నా 200, 250 అమ్ముతున్నాం. అప్పుడంతా చాలా మంది తోటలు దున్నుకుంటారు. 140,000 ఎకరాలు ఉండింది. ఈరోజు 25,000 ఎకరాలకు పడిపోయిందంటే దీంట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి అర్థమవుతుంది. లోటుపాట్లు అంటే మనది చిత్తూరు జిల్లా ముందు అనంతపురం జిల్లా కరువు జిల్లా అనేది, మన చిత్తూరు కూడా కరువు జిల్లానే మేడం. మేము 2000లో స్టార్ట్ చేస్తే 2000 నుంచి ఇంచుమించుగా 2015-16 వరకు కూడా 2020 వరకు కూడా చాలా కరువును చూసినాం మేడం. మనకు వర్షం ఉంటేనే భూగర్భ జలాలు ఉంటాయి. నీళ్లు లేనప్పుడు మేము 3 షెడ్లలో 1000 గుడ్లు చేసేవాళ్ళము. మనకి తాగేదాని కొరకే వాటర్ వచ్చేది మేడం. ఇంటి ఖర్చుల కొరకు వచ్చేది నీళ్ళు అంతే. ఇంక వ్యవసాయాన్ని అంతా మనం ఏం చేయలేక చాలా బైరెడ్లపల్లి ఎక్కడ వర్షాధారం అడవి పక్కల్లో కొద్దిగా ఉంటాయి కదా మనం తోటలు, అక్కడ కొనుక్కొని వచ్చి జీవనాధారంగా చేసుకునే వాళ్ళము. ఏదో మనకి కొద్దిగా కష్టం వచ్చేది, మనం కష్టపడిన కష్టం వచ్చేది. మనకి ఈ వాటర్ అంద్రినివా నీళ్ళు వచ్చినట్లయితే కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలుగా వర్షాలు ఉండింది, రేట్లు కొంచెం డల్గా ఉంది మేడం. ఇప్పుడు తోటలు తీసేదానికి ఏమంటే గవర్నమెంట్ రాయితీ రాకపోవడము, గవర్నమెంట్ సహాయము. పంటలు అప్పుడప్పుడు మేడం ఇది వాతావరణం మీద ఆధారపడిన పంట. ప్రతి క్షణం ఏమరా అంటే ఇప్పుడు రయ్యి చల్లగా ఉంటుంది, గాలి కావాలి, పొగుల్లో వేడి గాలి వచ్చేస్తుంది. జాగ్రత్తగా హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి మేడం. హ్యూమిడిటీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటేనే పంట వస్తుంది. ఏదో ఆకు తీసుకొచ్చి పడేసేస్తే గూడు కట్టేస్తుంది అంటే అది చాలా తప్పు మేడం. ఎట్లా మెయింటైన్ చేస్తారు? మెయింటెనెన్స్ మేడం. మేడం హ్యూమిడిటీ 75 నుంచి 85 వరకు మధ్యలో ఉండాలి మేడం. బాగా వేడి ఉన్నప్పుడు గాలి తీసేస్తే 55కి పడిపోతుంది. పురుగు సప్పుల్లోనే వస్తుంది, అంటే పురుగు వీక్ అయిపోవడం అన్నమాట. అది లాస్ట్లో గూడు కట్టకన్నా సప్పగా అయిపోయి చనిపోతుంది. మేడం టెంపరేచర్ ఎక్కువ అయితే కూడా ప్లాచరీ వస్తుంది, ఎరగాయలు వచ్చేస్తుంది, అధిక వేడి వచ్చేస్తే. వాటినంతా మనం చూసుకొని పక్కలో చెట్లు త్వరగా ఇది చేసుకొని స్ప్రింక్లర్లో కన్నా పెట్టుకొని పైన మేడం సోగా టెంకాయ పట్లో కన్నా వేసుకోవచ్చు. లేదంటే నేను కూలింగ్ సమ్మన్ వచ్చింది, దాన్ని పూసుకుంటే కూడా ఎండను రిటర్న్ కొట్టేస్తుంది మనం వైట్. దానివల్ల ఏమంటే మంచిగానే ఉంటుంది. ఆ రైతులు దాన్ని తెలియకుండా పురుగులు వేడి ఎక్కువైపోయి గూడు కట్టకుండా ఒక 50% క్రాప్ వస్తే ఖర్చులకే సరిపోతుంది మేడం. 100% క్రాప్ వచ్చినట్లయితేనే మనము సేఫ్ ప్లేస్లో ఉన్నట్ల. 75% వచ్చేస్తే దానికి సరిపోతుంది. 50% క్రాప్ వస్తే మళ్ళీ అప్పు చేయాల్సింది రైతు. అప్పుడు మనము దాన్ని అవగాహనతో చేసుకున్నట్లయితే పంటలు తీసుకోవచ్చు మేడం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మన ప్రాంతంలో మేడం ఒక సీజన్కి ఒక రకంగా ఉంటుంది. చలికాలము, వర్షాకాలము, ఎండాకాలము. ఆ వాతావరణాన్ని బట్టి మనము ఆ షెడ్లో ఎట్లా పెట్టుకోవాలని జాగ్రత్తగా చేసుకున్నట్లయితేనే క్రాప్ చేసుకోవచ్చు మేడం. మనం ఏదో చేస్తూ ఉండాంలే అని చేసినట్లయితే పంట రాదు మేడం. చిన్న పురుగులప్పుడు షాకీ సెంటర్ నుంచి వస్తాయి, గాలిలో తేమ 90 మెయింటైన్ చేయాలి, 85 నుంచి 90. ఏదో కానీ లేనేసి గాలి వదిలేస్తాం అనుకోండి, గాలిలో తేమ 45-50కి పడిపోతుంది, ఆకు ఎండిపోతుంది. అప్పుడు దానికి ఎంత గాలిలో తేమ నిల్వ చేయాలా అవంతా ఆలోచించుకొని చేసినట్లయితే లాస్ట్కి బాగా గూడు కడుతుంది. అవంతా ఉన్నాయి. వర్షాకాలం గాలిలో తేమ జాస్తి అయిపోతుంది, అప్పుడు ఎగ్జిస్ట్ వాడుకోవాలా, వెంటిలేషన్ ఎక్కువ వల్ల ఆ సమయాన్ని బట్టి మనం మారుతూ ఉండాలా. చలికాలం వస్తుంది, అప్పుడు 20 కంటే లోపలికి వచ్చేస్తే ఇది హీటర్లు పెట్టుకోవాలా. హీటర్ సోగన వాడుకుంటేనే పురుక్కు 20కి పైన ఉంటేనే ఆకు తింటుంది. 20కి లోపలికి వచ్చేస్తే చలికి ఆకు తినలేదు మేడం. అప్పుడు పురుక్కు అది కూడా ఇబ్బంది వస్తుంది. సునపు కట్టు అంటే మస్కార్డిన్
మస్కార్డిన్ అని గడ్డలాగా కట్టుకుపోతుంది, అది కూడా పురుగు కూడా గడ్డ కట్టిపోతుంది. అవునంతా మనం టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని ఆ టైంలో క్యాప్టన్ అని ముందు ఉంది మేడం, సున్నంలో 20 గ్రాములు వేసుకొని కొట్టుకున్నట్లయితే రోగం కూడా కంట్రోల్ అవుతుంది. టెంపరేచర్లు పెట్టుకోవాలా. అవును మేడం. ఫీడింగ్ అన్న ఎప్పుడు పొద్దున సాయంత్రం? అవును మేడం, పొద్దున్నే 9 గంటలకు ఇస్తాం మేడం, సాయంత్రం 8కి పూర్తి. రోజుకి 2 ఫీడింగ్లే ఇస్తా ఉన్నాం మేడం, క్వాలిటీ ఆకలి కాబట్టి. త్రిబుల్ ఫీడింగ్ అయ్యేవాళ్ళంటే కుదరదు, అవసరం కూడా లేదు మేడం. క్వాలిటీ ఆక అది ఏ స్టేజ్ లో ఉన్నా 2 ఫీడింగ్ అయితే సరిపోతాయి. చాకీ దశ నుంచి కూడా మేడం ముందు 6 ఫీడింగ్లు ఇస్తూ ఉంటామంటే, ఎందుకంటే అవగాహన లేని కారణంగా గాల్లో తేమ ఉండదు, బర్రన ఆకు పొడి పొడిగా ఎండిపోతుంది. అందుకని ఆకు వేసడము ఎండిపోవడము. ఇప్పుడు అట్లా కాదు కదా, రైతుల్లో కానీ చాకీ సెంటర్లో కానీ అవగాహన, ఉమ్డి ఫైర్ వాడుతూ ఉంటారు, ఆకు ఆరదు, క్వాలిటీ ఉంటుంది, మందంగా ఉంటుంది, పురుగు సరిపడా ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఎక్కువ అవసరం కూడా ఉండదు అన్నమాట. టెంపరేచర్ ఉంటుంది, అన్ని మెయింటైన్ చేసుకుంటా ఉంటారు కాబట్టి 2 ఫీడింగ్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మన సైంటిస్టులు మేధావులు ఒక ఫీడింగ్కి వస్తే కూడా మంచిదే అనుకుంటా ఉంటాం. అంటే ఆకుల నాణ్యత పెంచుకుంటూ ఒత్తిడి తగ్గించుకోవాలి కదా మేడం అని ఆలోచనలో ఉండారు. చూద్దాం మేడం ఎంతవరకు తీసుకొస్తారు. ఇప్పుడు లేబర్ అయితే ఎంతమంది ఉన్నారన్నా? మీరే చేసుకో? 4 వస్తారు మేడం, రెగ్యులర్గా 4 వస్తారు. దాంతోపాటు నేను మా భార్య ఇద్దరు వాళ్ళతో సరి సమానంగా కష్టపడుకుంటాము. మళ్ళీ గూళ్ళు ఇప్పే రోజు బెడ్లు తీసేటప్పుడు అప్పుడు రోజుకు 10 మంది, నాకు ఒక 30,000 అవుతుంది మేడం. లేబర్కి 30,000. ప్రతి ఒక్కటి కష్టం ఉంది మేడం, వ్యవసాయం అంటే పెట్టుబడులు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు పొలంనేరు వరకే పంపిస్తున్నారా వీటిని? అవును మేడం, బయటకి ఎక్కడికి అవసరం లేదు మేడం, మనకి బయట కంటే పొలంనేరే బాగుంది కదా. పొలంనేరు మనము ఈరోజు దీంట్లో మేడం వాట్సాప్లో అన్ని మార్కెట్ రేట్స్ వచ్చేస్తూ ఉండాలి. మనము చూసుకున్నట్లయితే మనకి ఆడ బెటర్ ప్రైస్ ఉంటే ఆడ అమ్ముకోవచ్చు. ఇది మనకి దగ్గర ట్రాన్స్పోర్ట్ ఖర్చు 20 రూపాయలు మిగులుతుంది. ఇక్కడ మనకి గౌరవం ఉంటుంది మేడం, బయట పోతే ఒత్తిళ్ళు ఎక్కువ అయిపోతాయి అన్నిటికీ కూడా. ఈడ మన ఊరు కదా మేడం, మన ఊర్లోనే అన్ని అందుబాటులో ఉంటే ఏదన్నా కూడా కానివ్వండి మేడం. అదేదో ఇప్పుడు మన కానవాడు కూడా పక్కింటోడు ఎమ్మెల్యే అయిపోతే ఎట్లుంటుంది అట్లన్నమాట. మన పక్కలో మార్కెట్ ఉంటే మాకు చాలా హ్యాపీ మేడం. ఇక్కడ కొద్దిగా స్ట్రిక్ట్గా జల్లు గూళ్ళు అంట, దొంగ గూళ్ళు అంట, ఏది పోదు, నీట్గా ఉంటుంది, ఒత్తిడి ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఈజీ. 2 వీలర్లో తోలేస్తాం, ఎద్దల బండిలో తోలుతా ఉంటాం ఇంతకు ముందు. ఈరోజు ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళిపోతాం. బయట అంటే 3,500 బాడిగే కోలారుకు, రామ్నగర్కు పోవాలంటే 7,000 బాడిగే మేడం బండికి. ఆ ఒత్తిళ్ళంతా తగ్గించుకొని మనం హ్యాపీగా బతుకోవచ్చు. చాకీ సెంటర్ అయితే మీకు పెట్టే ఆలోచన ఇప్పుడేం లేదు? ఓన్ చాకీ 10 ఏండ్లు 1000 గుడ్లు పెడతా ఉంటాం మేడం. ఏందో అనంట మేము కూడా సుఖానికి కొద్దిగా అలవాటు పడిపోయి ఏమంటే చెయ్యాలని మళ్ళా అంటే ఈ మధ్య బ్యాచ్లు అప్పుడప్పుడు పోతా ఉన్నాయి మేడం, సంవత్సరంలో 1-2 పోతా ఉన్నాయి. అందుకని మేము ఓన్ చాకీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం మేడం. ఓన్ చాకీ చేసుకున్నట్లయితే మనమైతే మన బిడ్డను మనం సాకేది ఎట్లుంది, హాస్టల్లో ఫుడ్ వాళ్ళు టయానికి ఫీడింగ్ పడేస్తారు, మన బిడ్డను బుజ్జగిచ్చి పెడతాము, నచ్చ చెప్తాము, చందమామని చూపిస్తాము. అందుకని ఓన్ చాకీ కూడా మేము అలవాటు పడాలని దగ్గరలో మేము ఓన్ చాకీ కూడా చేసుకుంటాం. దానికి ఏం మేడం ఒక ట్రేక్ కావాల్సింది పిడకడాకు, పెద్ద ఆకేం అవసరం ఉండదు. మెయింటెనెన్స్ కూడా మేము ఎక్కిండే మెట్లే కాబట్టి పెద్ద విషయం కాదు. 1000 గుడ్లు 1,200 గుడ్లు హ్యాపీగా చాకీ చేసి మేడం మేము ఓన్ చాకీ చేసుకునేటప్పుడు ఈ ప్లాచరీ పులుగు ఎట్లా అది నాకు తెలియదు. వేరే వాళ్ళు మా పులుగుల్లో ప్లాచరీ ఉందంటే నవ్వుకునే రోజులు ఉన్నాయి. గ్రాసీ పులుగులు అనేది కనపడకన్నా అయిపోయిండేవి. ఈ రోజు చాకీ సెంటర్ల నుంచి పురుగులు తెచ్చి గ్రాసరీ ప్లాచరీ లేని రోగాలంటూ లేదు, అన్ని రోగాలు ఉండదు ఇప్పుడు షెడ్లలో పంటల్లో. అందుకని మేము కూడా ఈ సుఖాలంతా వదిలేసి మేము కూడా కష్టానికి మళ్ళీ అలవాటు పడతాం మేడం. చాకీ కష్టమేం కాదు, దొంగ మరిగిపోవడం. సరే మేడం, నెక్స్ట్ స్టెప్ పదం. ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటారన్న ఇట్లా మీరు ఏం చెప్తారు వాళ్ళకి, ఎట్లా స్టార్ట్ చేయాలి? నేను మేడం కృషితో నాస్తి దుర్భిక్షం అని మదనపల్లి మార్కెట్లో పోయి చదివితే మేడం, చాలా మంచి మాట. కృషి ఉంటే దరిద్రాన్ని తరం కొట్టచ్చు అనేసి. కృషి ఉండి చేస్తే ఖచ్చితంగా మంచిదే ఉంది. ఏదో అయిపోతుందిలే అంటే ఏది కాదు మేడం. మనం దాంట్లో నిమగ్నం అయిపోయినట్లయితే చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మేడం.
మాకు మర్చిపోకూడదు, ఆయన రామిరెడ్డి సార్ అని స్కూల్ టీచరు ఒకరోజు, నువ్వు గాడిదలు కూడా మేపు శ్రద్ధగా చెయ్యి, క్రమశిక్షణతో చెయ్యి, మంచి ఫలితం ఉంటుంది అంట చెప్పి మాకు ఆ సారు. నేను అతను పోయి కళ్ళని మొన్న పోతే ఆయన అయోధ్య వెళ్ళిపోయినారంట. ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేస్తే మంచిగానే ఉంటుంది మేడం. అట్లని కళ్ళలుగానే వేయకూడదు అన్నమాట. ఏదో టమాటాలో వాళ్ళకి ఎకరాకి 20 లక్షలు వచ్చేసింది, 2 కోట్లు వచ్చేసింది, 10 ఎకరా అట్లా కాదు మేడం. ఇది జీవనాధారంగా ఎంచుకొని ఎక్కువ కళలు కనుకన్నా చేసుకున్నట్లయితే ఏమి ఇబ్బందిలే. పిల్లల్ని ఏదో చదివించుకొని మనం 3 పూట్ల భోజనం తిని హ్యాపీగానే ఉండొచ్చు మేడం. లేదంటే వ్యవసాయం చేస్తే ఆఫీస్ కూడా పెరుగుతుంది మేడం. ఏమంటే పని చేస్తాము. ఇది మాకు మిగిలే ఇదేమంటే వ్యవసాయం చేస్తే బిర్నే త్వరగా ఏజ్ అయిపోదు. నాకు 46 సంవత్సరాలు, ఎవరిన ఎంత 35 అంటారు డాక్టర్ దగ్గరికి పడకపోతే. అట్లా ఏమంటే వయసు కూడా కొంచెం, అంటే వ్యవసాయం చేస్తాము, ఎండకు పోతాము, మనకి అన్ని ఆరోగ్యాలు మంచి గాలి తీసుకుంటాము. ఇదే మాకు మిగులుతూ ఉండేది మేడం.